పాడు 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 పుట్టినరోజు చేసేయాలి పాపాయికి పాడండి మేడం ఒకసారి. అదా మేడం నోట్లో పెట్టండి కానీ చెంపలకైతే పూయకండి మేడం ప్లీజ్. మేడం మేడం పెడితే నోట్లో పెట్టండి చెంపలకైతే పూయకండి మేడం ప్లీజ్ ప్లీజ్ పూయకండి అసలు. మొత్తం మీరు ఒక్కడే కదా అందరూ కావాలి. అభి అలా జెంట్స్ గట్టవానా ఒక్క నిమిషం ఈ డైలాగ్ అన్న ఇట్రన్నా రమేష్ అన్న కిషోర్ స్కామ్ కిషోర్ రాపా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న పిల్లగాడు వచ్చినందుకు. అయ్యో కూర్చొని ఇట్లేదే అండ్ మా డైరెక్టర్ రామ్ అపరాజ్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు కూడా మా సంతోష్ గారికి కిషోర్ గారికి డైరెక్టర్ అప్కమింగ్ అందరూ వచ్చారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లగాడు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మనం స్టార్ట్ చేద్దాము అండ్ సార్ వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడు చిన్న టేక్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ పార్టీ మనం పైన కంటిన్యూ చేసుకుందాం. దాని తర్వాత అందరి గురించి మాట్లాడుకుందాం ఏంటి. అండ్ దీనికి చీఫ్ గెస్ట్ అండ్ పిలిచిన మా అమర్ గారికి అండ్ చీఫ్ గెస్ట్ మా శోభా గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అశ్వన్ బ్రో థ్యాంక్ యూ. అన్న మైక్ స్టాండ్ కాదు సారీ ఏంటది కేక్ స్టాండ్ తీసుకురా అన్న ప్లీజ్ అన్న. సార్ గారికి కొంచెం కేక్ స్టాండ్ తీసుకొస్తే అలా అలాగే నాకు వర్క్ సీరియస్ రెస్పెక్ట్ చేయలేదు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నేను అసలు అన్న ఇదన్నా నువ్వు కూడా ఒక మాట చెప్పాల్సింది కదన్నా. అన్న వస్తున్నాడని నేను ఏదో ప్లాన్ చేసుకునేవాడిని కదన్నా. నాకు చూడగా అసలు నాకు ముందు అర్థం కాలేదు అన్న. కేక్ స్టాండ్ తీసుకురా ప్లీజ్ ఒకసారి. ఒకసారి అది మైక్ ఇచ్చేది మైక్ ఇచ్చి లైట్ 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 బ్రో లైట్ బ్రో. ప్రతిరోజు పని ఉంది అండ్ యూ నో ప్రతిరోజు ఏదో ఒక జోక్ చేస్తూనే ఉంటాము. వాడి వల్లనే యాక్చువల్గా నాకు తెలుగు ఇంకా బాగా నేర్చుకుని ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫన్. What is in I think cinema experience
సినిమా ఈజ్ లైక్ లివింగ్ అ స్టోరీ ఇన్ దట్ మూమెంట్ ఏదైతే మీరు చూస్తున్నారో తప్పకుండా ఏదో ఒక క్యారెక్టర్కి మీలో చూస్తారు అండ్ యూ ఫీల్ ఇట్ సింగిల్ ఒకటి మళ్ళీ ఒకసారి రసవద Do subscribe to Rasavada YouTube. థ్యాంక్ యూ మ్యామ్ ఫోటో సింగిల్ సింగిల్ You all come on. కొంచెం అటు ఇప్పుడు చెప్పు థ్యాంక్ యూ టేస్టీ తేజాకి నాకు హౌస్లో చాలా అదేంటి బ్యాంటర్ నడుస్తుంది వన్ అట్వీన్ టేక్ నాకు బ్రెయిన్ ఫాగ్ అయిపోయింది ఐఎమ్ సో సారీ మళ్ళీ స్టార్ట్ చేద్దామా థ్యాంక్ యూ ఓకే రైట్ నేను 10:30 కల్లా పడుకుంటా సో నాకు నిద్ర వచ్చేస్తాను ఒకసారి మీరు మాత్రం వస్తుంది ఓకే అబౌట్ టేస్టీ తేజ సో హౌస్లో ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిందే పిడకలు అదే యావర్ మీద పేడ ఆ టాస్క్ అప్పుడు అసలు ఒప్పుకోలేదు తెలుసా పేడ లైక్ ఫ్రమ్ నర్సరావు పెట్టారు అంటే గుంటూరు దగ్గర నేనేమో పుట్టింది తాడేపల్లి కూడా మంచారనమాట నేను చక్కగా లైక్ జీన్స్ వేసుకున్నా పేడ పెద్ద బకెట్ వచ్చింది దాన్ని ఇట్లా కలుపుతున్నా దాన్ని కలుపుతుంటే వచ్చి హెల్ప్ చేయట్లేదు కుట్టుకోకపోతే ఏంటి పేడ కుట్టుకోవడం ఫస్ట్ టైమా ఏంటి అన్న వెంటనే మేము గట్టిగా అసలు వీ హ్యాడ్ ఫన్ అంటే టాస్క్ మధ్యలో మీకు ఎడిట్ చేసేసారనుకుంటా చూపించలేదు అనుకుంటా బట్ టాస్క్ మధ్యలో మేము ఎంత నవ్వుకున్నామంటే ఆ రోజు సో ఆ రోజు అంతా మేమిద్దరం ఆంధ్రాలోనే మాట్లాడుకున్నాం దాట్ వాజ్ ద మోస్ట్ ఫన్నెస్ట్ మూమెంట్ ఐ హ్యాడ్ ఆల్రైట్ సినిమా అన్న వెంటనే నాకు గుర్తొచ్చేది బాల్కనీ టికెట్ అంటే చిన్నప్పుడు టికెట్స్ ఉండేవి నోట్బుక్ అట్టేసుకున్న మంచి నోట్బుక్లో నేను టికెట్స్ అన్ని దాచుకునేదాన్ని అండ్ ఇప్పటికీ కూడా ఐ హ్యావ్ మై ఫస్ట్ బాహుబలిలో ఫస్ట్ టైం పాడాను కదా సో ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ టికెట్ అది లోపల లాకర్లో ఉంటుంది అంటే అంత ఫ్రెషెస్ అన్నమాట నాకు అంత మెమరబుల్ నాకు సో నాకు టికెట్స్ బాగా వస్తాయి ఎందుకంటే 90s కిడ్ కదా నేను సో టికెట్స్ ఇప్పుడు సినిమా అంటే పాప్కార్న్ అండ్ టైం పాస్ ఎక్కడ చూసి చెప్పాలి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ రసవద థ్యాంక్ యూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ నుండి చాలా మంది చాలా విషెస్ చెప్తున్నారు అండ్ ఈ బర్త్డే అనేది నాకు చాలా స్పెషల్ అండ్ లాస్ట్ ఇయర్ వరకు ఒక టేస్టీ తేజాగా చేసుకున్నాను, ఇయర్ బిగ్ బాస్ టేస్టీ తేజాగా చేసుకున్నాను. దాని అందరికీ మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ దాంతోపాటు మా యొక్క నయా బిజినెస్ మన ఇరానీ నవాబ్స్ కూడా స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్గా కూడా ఇది నా ఫస్ట్ బర్త్డే. దీని అందరికీ మీరందరూ స్పెషల్ విషెస్ ఇస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యొక్క ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఏంటది మన మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ అందరికి వెళ్ళిపోయేటప్పుడు మన ఇరానీ నవాబ్స్ నుండి స్పెషల్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి నాన్న అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఏంటి నువ్వు మీరేంటి అందరూ వస్తున్నానా ఒకటే
అండ్ ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం మా అభి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎంటెక్ అయిపోయి నేను జాబ్ పర్పస్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది అభి అన్న. జబర్దస్త్ చిన్న స్కిట్లు చేసుకుంటూ దాని తర్వాత మీ అందరూ తెలుసు యూట్యూబ్లో టేస్టీ చేయాలని స్టార్ట్ చేశాను. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత నాకు ఒక బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం, అక్కడికి వెళ్తాం. దాని తర్వాత మీరు చూస్తూ ఉన్నాను, ప్రతి దాంట్లో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను అనేవాడు మీకు తెలిసాను అంటే అది అభి అన్న వల్లే. బేసిక్గా దానికన్నా ఫర్ ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ సపోర్ట్. సీరియస్లీ ఆ రోజు మీరు నాకు అవకాశం ఇవ్వకపోతే ఇప్పటికీ నేను అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడే ఇచ్చేసేవాడిని. ఇంతమందిలో ఒక గుర్తింపు వచ్చినట్టు మీ వల్ల ఉన్నా. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రావు గారు విజయవాడలో ప్రోగ్రామ్ అవుతుంది, మరి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ బిగ్ బాస్ లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది మా సొమ్ము. బిగ్ బాస్ బయట ఇచ్చింది లోపలికి. అండ్ బిగ్ బాస్ బిగ్ బాస్ బయట అని చెప్తున్నా. ఓకే, బిగ్ బాస్ లేదు. దాని చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఏది ఇదొచ్చినా దామిని గారు గొంతు వినాలని చెప్పి నాకు పర్సనల్ ఉంటుంది. నేను మీకు ఫోన్ చేసుకోవడం చెప్పాను. దామిని కన్నా దామిని గొంతు నాకు ఇష్టం. ఈ మధ్య దామిని గొంతు కన్నా ఆవిడ చేసే వ్లాగ్స్ బాగా ఇష్టం. చెప్తున్నా హ్యాపీ బర్త్డే అక్కడే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి హ్యాపీ బర్త్డే తేజ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓకేనండి, థ్యాంక్ యూ. రాలేదా? ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది ఓకే, ఇక్కడ స్టే చేసి కొంచెం వెనక్కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఓకేనా? ఒకసారి మిడిల్లో రండి బ్రో. మిడిల్లో వచ్చింది. ఇటా ఓకే సార్. మేడం ఒక సాంగ్ అండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఆల్రైట్. This new lights,